నమస్తే అండి, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దోసపిండితో గుంత పొంగనాలు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో దోసపిండి తీసుకున్నామండి. దానిలోకి 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ పసుపు వేసే వీడియో స్కిప్ అయిందండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక కొంచెంగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసి వేడయ్యాక కొంచెంగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలండి. ఇలా చూడండి, నేను ఎలా వేస్తున్నాను, చిన్న స్పూన్తో వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవాలి. నేనైతే గుంత పొంగనాలు మనం దోసపిండి వేసుకుంటాం కదండి, 2 డేస్కి 3 డేస్కి ఇలా గుంత పొంగనాలు ట్రై చేస్తానండి. ఎందుకంటే 2 డేస్కి 3 డేస్కి ఏంటంటే కొద్దిగా 3 డేస్కి ఏంటంటే దోసపిండి కొంచెం పులుస్తుంది కదండి, పులిస్తేనే ఈ పొంగనాలకి చాలా రుచిగా ఉంటాయండి. అందుకని నేను అప్పుడే ట్రై చేస్తాను. వేసుకొని అయిపోయాక మూత పెట్టుకుందామండి. మూత తీసి చూస్తే చూడండి, ఒకవైపు గోల్డెన్ కలర్లో అయ్యాయి కదండి, రెండో వైపు టర్న్ చేసుకుందామండి. ఇలా అన్నీ చిన్న స్పూన్తో టర్న్ చేసుకుందాము. టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూసేద్దామండి ఎలా వచ్చాయో. చూడండి, పొంగనాలు రెడీ అయిపోయాయండి. సర్వ్ చేసుకోవటమేనండి. సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో పొంగనాలు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. గుంత పొంగనాలకి పల్లీ చట్నీకి ఎంతో రుచిగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.